ఉస్మానియా ఆసుపత్రి కంపు కొడుతోంది. రోగాలతో వచ్చిన వాళ్ళకి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. 2 రోజులుగా ఉస్మానియాలో చెత్త క్లీన్ చేయకపోవడంతో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. తమకు జీతాలు ఇవ్వకపోతే చీపురు పట్టేది లేదని స్వీపర్లు తెగేసి చెప్తున్నారు. ఓపీతో పాటు ఇన్ పేషెంట్స్ వార్డులో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అందరూ ప్రస్తుతం మనం ఉన్నదంతా కూడా చెత్త కుప్ప అని అనుకుంటారు. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చెత్తను. కానీ ఇది ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. పూర్తిగా రోగులకు వాడుతున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలను మనం పూర్తిగా కూడా చూడొచ్చు. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మందులు, వాళ్ళకు ఎక్కిస్తున్నటువంటి సెలైన్స్, లోపల ఉన్నటువంటి బ్లడ్, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ చెత్త కుప్ప దగ్గర పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. ఇది రోగులకు వాడేటటువంటి స్పిరిట్, ఒకవైపు ఇవన్నీ కూడా సెలైన్ బాటిల్స్, అంటే చెత్త కుప్ప పక్కనే పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. 2 రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ వాళ్ళు విధులు బహిష్కరించారు. దాంతో ఉస్మానియా ఆసుపత్రిలో ఎక్కడి చెత్త అక్కడే కొండలు కొండలుగా పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. దాంతో లోపల ఉన్నటువంటి రోగులందరికీ కూడా ఇన్ఫెక్షన్ సోకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది? ఈ చెత్త మొత్తం కూడా ఏమనిపిస్తుంది? స్మెల్ అంతా దారుణంగా ఉంది కదా. ఈ రోజు నుంచే చూస్తాం సార్, నేను నిన్న రాలేదు. ఈ రోజు ఇలాగే ఉంది. కంపు వాసన కూడా వస్తుంది. స్మెల్ ఒక దారుణంగా వస్తుంది. ఇది తొందరగా చేస్తే బాగుంటుంది. ఏమైందమ్మా? ఏంటి అసలు? ఒంటెలు పోదామన్న వాంతులు వస్తున్నాయి. ఎంత చెత్త ఇది అంతా. ఏది మనుషులకు బీమాలు వస్తాయి, మాకు బీమాలు వస్తాయి. ఇది దావకన్నది ఏంది ఇది? ఏది మంచి కావాలని వస్తాం కానీ ఏది మనుషులకు బీమాలు వస్తాయట్లు ఇంకా రావాలి నా బీమాలు. ఇదేనా మీ దావకానా? ఇటనే చేస్తారా? చూడు చెత్త చూడు, పైకన్నా చూడు, ఎట్లా పోతారు, ఎట్లా చేస్తారు? రోగులకు ఎట్లా అనిపిస్తుందమ్మా? వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. మాకైతుంది, వాళ్ళకైతుంది. ఎంబడున్నోళ్ళకు వాళ్ళకైతుంది, మాకైతుంది. ఏంది ఇది దావకన్నట్లా? చూడొచ్చు. అంటే అటు ఒకవైపు చెత్త, మరోవైపు పక్కనే బెడ్లు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళంతా కూడా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పేషెంట్లు. ఒకవైపు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు. చూడొచ్చు, మనతో పాటు ఒక పేషెంట్ కూడా చెత్త పక్కనే ఉన్నటువంటి పేషెంట్ ఉన్నారు. ఏమైంది మీ ఫాదర్కి? ఏమైంది? పాలిష్ అటాక్ ఉన్నాయి. ఓకే. మీ బెడ్ పక్కనే ఇంత పెద్ద ఎత్తున అంతా వాసు ఉన్నాయి. అంతా ఏం ఇక్కడ సఫాయి లేవు, ఏం లేవు. ఏం చేయాలి అంటారు, చెప్తారంటారు, ఏం వస్తాయి అంటారు. ఎవరు రాలే ఇక్కడ. దాదాపు ఈ వార్డులో ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఎమర్జెన్సీ, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులు. కానీ వీళ్ళందరికీ సంబంధించి మాత్రం ట్రీట్మెంట్ విషయంలో ట్రీట్మెంట్ ఒకవైపు జరుగుతున్నప్పటికీ పారిశుద్ధ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే ముక్కు మూసుకుంటే కానీ నిలబడలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉన్నారు, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆరోగ్య సిబ్బంది కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిసేపు ఇక్కడ నిల్చుంటేనే పూర్తిగా కూడా గొంతులో ఏదో రకమైనటువంటి ఇబ్బంది కావచ్చు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి చెత్తను, వీటన్నిటిని చూస్తుంటే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతాయి. ఇప్పటికే బయట పరిస్థితిని ఒకసారి మనం పూర్తిగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద ఎత్తున హైదరాబాద్ పైన విష జ్వరాలు తమ ప్రతాపాన్ని చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా చెత్త ఏకంగా రోగులు ఉంటున్నటువంటి ఆసుపత్రిలో, ప్రధానంగా ఏదైతే ఐసీయూగా చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఆసుపత్రిలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే ఎంత దారుణంగా ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా వాళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని ఇక్కడ నుంచి తీసే పరిస్థితుల్లో ఎవరు అంటే మీ ఏమైతారు? ఆయనకి ఏం జరిగింది? మా కాకకు అంటే మూత్రం సరిగా రావట్లేదని తీసుకొచ్చాము ఇక్కడికి. ఓకే. కానీ అతను మళ్ళీ తీసుకెళ్ళమంటే అతనికి అది బలం లేదు, ఏం చేయలేమని చెప్తున్నారు. ఏమి ఇక్కడికి వెళ్తే ఒక దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గర చెప్తాను, ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర. ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం? ఏమనిపిస్తుంది? లోపలికి వస్తుంటే ఒక హాస్పిటల్కి వస్తున్నామా లేదా కంపు మున్సిపల్ చెత్త కుప్పలోకి వెళ్తున్నా అంత ఫీలింగ్ ఉంది ఇక్కడికి వస్తే మాత్రం. మరి ఇంత ఘోరం. మరి ఎలా ఉంటున్నారో నేను కొద్దిసేపు ఉంటే నాకు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు. మరి ఇంత రోజుల తరబడి ఇంతమంది ఎలా ఉంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఓకే, చూడొచ్చు మొత్తానికి ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులే కాదు, వాళ్ళని చూసేందుకు వస్తున్నటువంటి అటెండర్లు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు,
ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించకపోతే, ఈ చెత్తను వెంటనే ఇక్కడి నుంచి తరలించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రాజు, NTV.